ఇంతకుముందు వీడియోలో హైదరాబాద్ ఎయిర్పోర్టును, ముంబైకి వెళ్ళేటువంటి ఫ్లైట్ను, ఇంకా ముంబైలోనే ఫేమస్ అయినటువంటి జూహు బీచ్ను చూపించడం జరిగింది. ఈ వీడియోలో మనం ముంబైలో ఉన్నటువంటి ఇతర ముఖ్య ప్రదేశాలైనటువంటి మెరైన్ డ్రైవ్, తాజ్ హోటల్, గేట్వే ఆఫ్ ఇండియా, సముద్రంలోనే ఉన్నటువంటి దర్గా, వీటన్నిటిని కూడా చూడబోతున్నాం మనం. సో ప్రజెంట్గా నేను బైక్ మీద అయితే వెళ్తున్నాను. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం మెరైన్ డ్రైవ్కి అయితే వెళ్తున్నాం. వాట్ ఈస్ దిస్? ఇవాళ మౌలానా బాబా. ఈజ్ ఇట్ దర్గా క్యా? బాగుంది. మౌలానా బాబా దర్గా. సో మెరైన్ డ్రైవ్ కోసం మనం ఇంకొక దాదాపు ఒక 13 కిలోమీటర్స్ అయితే ఇంక వెళ్ళాల్సింది. వీఆర్ గోయింగ్. ముంబైలో సడన్గా ఈ బైక్ ఎక్కడి నుంచి వచ్చిందని అయితే మీకు అనిపించవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఒక స్టోరీ అయితే ఉంది, చెప్తా మీకు. ఇక్కడ కారును కానీ ఆటోను కానీ మనం హైర్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని, చాలా ఎక్స్పెన్సివ్ కూడా. అలాగని మనం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వెళ్దాం అనుకుంటే డబ్బులు తక్కువైతే కానీ చాలా టైం అయితే వేస్ట్ అయిపోతుంది. సో దీనికోసం అన్నట్టుగా నేను ఒక దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు నాకు ఈ బైక్ అతను అయితే పరిచయం అయ్యిండు. 1 అవర్కి 200 రూపీస్ తీసుకుంటా అని చెప్పిండు. మనం ఏ ప్లేస్ కంటే ఆ ప్లేస్ తీసుకెళ్తాడు, మొత్తం చూపిస్తాడు. బైక్ అనేదే, పెట్రోల్ అనేదే, డ్రైవర్ కూడా ఆయననే. బాగుంది కదా ఇది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు దాదాపు 5 గంటలు అయితే గట్టిగా వాడేసిన మనల్ని. మనం వెళ్తుంటే దారిలో ముఖేష్ అంబానీకి సంబంధించినటువంటి ఇల్లు అయితే కనిపిస్తుంది. దీని గురించి అయితే మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇది 27 అంతస్తులు ఉన్నటువంటి బిల్డింగు. దీని ప్రత్యేకత ఏంటంటే, ఎంత పెద్ద భూకంపం వచ్చినా సరే ఈ బిల్డింగు కూలిపోయిన విధంగా దీన్ని నిర్మించారు. దీంట్లోనే గుడి, సినిమా హాలు, స్విమ్మింగ్ పూలు, ఫ్లవర్ గార్డెను, ఇలా లెక్కకు మించినటువంటి సదుపాయాలు అయితే ఉంటవి. అక్షరాల 16,000 కోట్లకు పైనే దీన్ని ఖర్చు పెట్టారట కన్స్ట్రక్ట్ చేయడం కోసం. మరి ప్రపంచంలోనే ఉన్నటువంటి అత్యంత ఖరీదైనటువంటి బిల్డింగ్లలో ఇది కూడా ఒకటి. ఈ బిల్డింగ్ పేరు యాంటిల్లా అని పేరు పెట్టారు. సో మనకు కనిపిస్తుంది అంతా కూడా మెరైన్ డ్రైవ్. ఇది ఇక్కడ మధ్యాహ్నం పూట అయితే పెద్దగా జనాలు ఏం కనిపించరు, నైట్ పూట మాత్రం ఫుల్ ఉంటారు. మనకు కనిపించేదంతా కూడా అండర్ సీ టన్నల్. ఈ సముద్రం లోపల నుంచి కన్స్ట్రక్ట్ చేసేసారు. దీన్ని కూడా మీకు తర్వాత చూపిస్తా. సో మెరైన్ డ్రైవ్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇలా వెళుతూ 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 మనకు చూడడానికి ఏంటంటే ఒక నెక్లెస్ రూపంలో కనిపిస్తుంది. ఇది మొత్తానికైతే మెరైన్ డ్రైవ్. చూడండి ఒకసారి. సో ఇది చూడడానికి ఈ విధంగా యూ షేప్లో కనిపిస్తూ ఉంటుంది. సో మనకు కనిపిస్తున్నటువంటిదే మెరైన్ డ్రైవ్ నైట్ వ్యూ అన్నట్టు. ఇక్కడికి వచ్చేటువంటి జనాలందరూ కూడా ఈ మెరైన్ డ్రైవ్కి నైట్ పూట మాత్రమే వస్తుంటారు. పని ఉన్నోళ్ళు వస్తారు, పని లేని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ గప్పాలు కొడుతూ ఉంటారు. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే వెళ్తున్నాం. సో మొత్తానికైతే లంచ్ టైం అయితే ఆకలి అయితే అవుతుంది. ఏదో ఒకటి తినాలి. ఇవన్నీ కూడా ఐటమ్స్ ఉన్నవి. कितना है भैया? 20 रुपीज़. ये 20 रुपीज़. ఇది That is also 10, 15 रुपीज़. 15 रुपीज़. भाई नाम क्या है इसका? वड़ा पाव. वड़ा पाव. चटनी कौन सा दिखा बेटा? समोसा, वेज पफ, ఇవన్నీ ఉన్నవి. ఏది భయ్యా? ఏది ఏక్ దే దో. సో ఇంకా ఇవైతే తీసేసుకున్నా నేను. తినద్దాం ఇంకా. యాక్చువల్గా నేను రైస్ ఐటెం కోసం అయితే చూసినా కానీ అందువేళ నాకు ఎక్కడైతే కనిపించలేదు.
అది రైస్ ఐటెం కానప్పుడు ఏదైతే ఉంది ఏదో ఒక రొట్టె ముక్క తినేసిన ఇంకా. ఇది మహాలక్ష్మి అనేటువంటి ప్లేస్ ప్రజెంట్గా ఇక్కడైతే ఉన్నాం మనం. సో ఈ ఇండియా గేట్కి వచ్చేటువంటి మార్గ మధ్యంలో ఎలాంటి ఆటోస్ అయితే ఇక్కడ అలో చేయరు, ఎందుకంటే రోడ్లన్నీ చిన్న అన్న ఉద్దేశంతో ఇక్కడ అలో చేయరు. ఓన్లీ కార్స్, తర్వాత 2 వీలర్స్ 4 వీలర్స్ మాత్రమే అలో ఉంటుంది. ఇండియా గేట్కి అయితే ఆల్మోస్ట్ వచ్చేసినాం మనం ఇంకా. సో మనకు కనిపిస్తున్నటువంటిదే ఇది ఇండియా గేటు. సో లోపలికైతే వెళ్దాం మనం. సో ఇక్కడ డబుల్ డెక్కర్ బస్సు కూడా ఇక్కడ అందుబాటులో ఉంది, చూడవచ్చు ఇక్కడ మనం. సో ప్రజెంట్గా మనం చూస్తున్నటువంటిది తాజ్ హోటల్, చూడవచ్చు చాలా పెద్దగా ఉంది ఇది. సో ఈ తాజ్ హోటల్కి ఎదురుగానే మనకు గేట్ వే ఆఫ్ ఇండియా అనేది ఉన్నది, చూడవచ్చు. ఇది గేట్ వే ఆఫ్ ఇండియా. సో లోపలికి వెళ్దాం మనం ఒకసారి. ఇండియా గేట్ అనేది సముద్రం యొక్క అంచున ఉంది, చూడవచ్చు ఇక్కడ. కాబట్టి ఇక్కడ చాలా బోట్స్ ఇవన్నీ అయితే ఉన్నవి. ఇక్కడ వాటర్ గేమ్స్ అయితే చాలా ఉన్నవి. ఏది బోట్స్ మీద అయితే వెళ్ళొచ్చు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు. కాకపోతే ఇక్కడ నేనైతే ఎలాంటి వాటర్ గేమ్స్ అయితే ప్రజెంట్గా నేను ఆడాలైతే ఏమనుకోవట్లేదు. మొత్తానికైతే గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది అపోలో బందర్ అనేటువంటి ప్రాంతంలో సముద్రపు ఒడ్డున ఉంటుంది. ఇది సముద్ర మార్గం ద్వారా భారత్కు వచ్చేటువంటి అతిథులకు ఇది ఒక స్వాగత ద్వారం అన్నమాట. డిసెంబర్లో భారత్కు వచ్చినటువంటి బ్రిటిష్ రాజు జార్జ్ 5 క్వీన్ మేరీల రాకకు గుర్తుగా దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. నేను వచ్చినటువంటి టైంలో ఈ గేట్వే ఆఫ్ ఇండియా చుట్టూ ఏవో కట్టెలు అయితే కట్టేసారు, మరమ్మతులు చేస్తున్నారు అనుకుంటా. సో గేట్ వే ఆఫ్ ఇండియాకి పక్కనే మనకి ఇలాంటి షాపింగ్ మాల్ అయితే చాలా ఉంటాయి. సో మనకి ఇష్టం వచ్చినటువంటి బట్టలు అయితే కొనుక్కోవచ్చు, చాలా చీప్ అండ్ బెస్ట్గా ఉంటాయి అవి. గేట్ వే ఆఫ్ ఇండియాకు ఎదురుగా మనకు తాజ్ హోటల్ అయితే కనిపిస్తుంది. దీని మీదనే ఒకప్పుడు పాక్ ఉగ్రవాదులు అయితే కాల్పులు జరిపారు. ఇది గేట్ వే ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి నైట్ వ్యూ. నేను వచ్చినటువంటి టైంలో ఎలాంటి లైటింగ్ అయితే పెట్టలేదు, అందుకే ఇదంతా కూడా చాలా చీకటిగా కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనకు రెంటెడ్ క్యాబ్స్, మీటర్ ఉంటుంది ఇక్కడ. ఇది తాజ్ హోటల్కు సంబంధించినటువంటి నైట్ వ్యూ. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది సముద్రం ఒడ్డున ఈ అండర్ సీ టన్నల్ అయితే కన్స్ట్రక్ట్ చేసేసారు. దాదాపు ఒక 3 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఇది. దీని లోపలికి ఏంటంటే ఓన్లీ 4 వీలర్స్ని మాత్రమే అలౌ చేస్తారు. నేను మీకు జస్ట్ ఎంట్రీ అండ్ ఎండ్ మాత్రమే చూపిస్తున్నా ఈ టన్నెల్కు సంబంధించినటువంటిది. మనకు కనిపిస్తుంది ఒబరాయ్ హోటల్. ఇది ఇక్కడ ఉన్నటువంటి హోటళ్ళలో వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ హోటల్ ఇది.
సో దర్గా దగ్గరికి అయితే వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను. ఇది నీటి లోపల ఉండేటువంటిది. కాకపోతే ఇక్కడ నేను వచ్చిన టైంలో ఇదైతే అందుబాటులో లేదని అనుకుంటున్నాను. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. దీని పేరు వచ్చేసి హాజీ అలీ దర్గా అంటాము. ఇది సముద్రం లోపలనే ఉంటుంది. అప్పుడప్పుడు మాత్రమే నీటి ప్రవాహం తగ్గుతుంది. ఈ సముద్రం యొక్క నీటి ప్రవాహం తగ్గినప్పుడు ఈ దర్గాని అయితే మనం చూడొచ్చు. సో నేను వచ్చినటువంటి టైంలో అయితే నీళ్లు గట్టిగా ఉన్నవి. సో లోపలికి పోవడానికి అయితే పాసిబిలిటీ లేదు. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ వాళ్ళు అయితే అసలు లోపలికి వెళ్ళకుండా ఇక్కడ వాళ్ళు నిల్చున్నారు. ఇక్కడ ఎవరిని కూడా అలో చేయట్లేదు లోపలికి వెళ్ళడానికి. ఇది యాక్చువల్గా అయితే ఇక్కడ ముందుకు వెళ్ళడానికి అయితే అలో చేయట్లేదు. ఈ సెక్యూరిటీ గార్డ్ వాళ్ళ కళ్ళు కప్పి నేను లోపలికి వెళ్ళేసి దీన్ని షూట్ అయితే చేసేసిన నేను. సిక్స్టీ 64 or 65. 65 ఓ 65 ఫ్లోర్స్ బిల్డింగ్ మొత్తానికైతే ఇది. వావ్ और कितना लंबा है ये. Take it like that, the video looks good. సో మనకు కనిపిస్తున్నటువంటిది సిద్ధి వినాయక టెంపుల్. ఇది రోడ్ సైడ్ నుంచి వ్యూ ఇది. సో ప్రజెంట్గా నేను టెంపుల్కి అయితే పోలేకపోతున్నాను, బట్ దిస్ ఈస్ ద వ్యూ. అదానీ ఆఫీస్. నేను మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నా కంటిన్యూస్గా. సో సాయంత్రం అయింది. జస్ట్ ఒక టీ తాగేసి మళ్ళీ మనం ముంబై ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరదాం ఇంకా. సో ప్రజెంట్గా నేను ముంబై ఎయిర్పోర్ట్ కూడా వచ్చేసిన. సో థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. సో ఈరోజు ఏంటంటే దాదాపు ఒక 5 hours నాతోటే ఉన్నాడు. ఈ ముంబైలో చూడదగ్గ ప్లేసెస్ అన్నింటినీ కూడా మనకు దగ్గరుండి చాలా బాగా చూపించిండు. థ్యాంక్ యూ సో మచ్. సో బ్రో పేరు మనోజ్. సో ఆయన నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. ఇన్ కేసు బైక్లో కనుక మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ముంబైలో ఉన్నటువంటి ప్లేసెస్ని యు ఆర్ మోస్ట్ వెల్కమ్. Thank you. సో హౌ డూ యూ ఫీల్ టుడే? Good. Exhausting but fine. Hope you enjoyed it. Yeah, I truly enjoyed it. Thank you. Okay then, thank you. సో ఈ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ వచ్చేసి శాంతాక్రూజ్ అనేటువంటి ఏరియా లోపల ఉంది. సో ప్రజెంట్గా మనం చూస్తున్నటువంటిది ఇది డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ట్రావెల్ విత్ ఉషాకర్.